హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న దుమారం అది చిలికి గానవాలై అది ఫిలిం ఇండస్ట్రీ పైన పడింది. అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా సరే ఫిలిం ఇండస్ట్రీ పైన పడడం అనేది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది మనం మాట్లాడుకునే సందర్భం చేద్దాము. కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి కొండ సురేఖర్ గారి పైన వీళ్ళందరి పైన చేయించారని చెప్పేసి వార్తలు, తిట్టుకోవడాలు రాజకీయాల్లో ఇది కామన్. కానీ మీరు తిట్టుకోండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. కానీ ఒక ఏ సంబంధం లేని, ఎక్కడా లేని ఒక వ్యక్తుల్ని, ఫిలిం ఇండస్ట్రీ వ్యక్తుల్ని తీసుకొచ్చి వాస్తవాలుంటే మాట్లాడండి. తప్పు చేస్తే తప్పు చేశారు, నలుగురికి ఎంటర్టైన్ చేసే స్థాయిలో ఉన్నారు, మీరు ఆర్టిస్టులు, మీరు హీరోలు, హీరోయిన్లు, మీరందరూ ఉన్నారని చెప్పేసి అప్పుడు మాట్లాడండి. మీరు ఏదో గాలికి వచ్చిందని చెప్పేసి ఏదో విన్నాము అని చెప్పేసి ఇక్కడ ఒక మాట వస్తే 100 మంది దాటిన తర్వాత ఎలా మారుతుందో మీకు అందరికి తెలుసు. పెద్దలు రాజకీయాల్లో ఉన్నారు, మినిస్టర్ పదవిలో ఉన్నారు కొండ సురేఖ గారు. మీరు పెద్ద వ్యక్తి, ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి పొజిషన్లో ఉన్నవాళ్ళు. అలాంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 2 ఇయర్స్ కింద విడిపోయారు. 2 ఇయర్స్ కింద విడిపోయారు నాగ చైతన్య, సమంత గారు. వాళ్ళు విడిపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యి, ఫిలిం ఇండస్ట్రీ సంబంధించింది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ అభిప్రాయాల గురించి ఎందుకు విడిపోయామని వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎలాంటి మాటలు కానీ, ఎలాంటి ప్రెస్ మీటింగ్ పెట్టడం కానీ, ఒక ట్వీట్ చేయడం కానీ సోషల్ మీడియాలో వాళ్ళ హ్యాండిల్స్లో కూడా ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎవరి జీవన విధానంలో వాళ్ళు ఉన్నారు. కోర్టే చెప్తుంది, నచ్చకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే విడిపోవచ్చు. విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, కోర్టు ద్వారా విడిపోయారు, అది లీగల్గా. కానీ ఎక్కడనో విడిపోయిన సందర్భాన్ని తీసుకొచ్చి ఇన్కన్వెన్షన్ సెంటర్కు లింక్ చేసి నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని సమంత కేటీఆర్ పక్కలో పడుకోమన్నదని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాట్లాడుతున్నారు. అమ్మాయి ఆర్టిస్టు, మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా, మాట్లాడండి. ఇదిగో ప్రూఫ్స్. ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడము, కెమెరా ముందుకు వచ్చినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడడం ఇది కామన్. మీరు తిట్టుకోండి. మీ రాజకీయ విభేదాలు ఉంటాయి, ఒకరినొకరు విమర్శించుకుంటారు, పరామర్శించుకుంటారు, కలిసినప్పుడు అంతా బాగానే ఉంటారు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది రాజకీయాల్లో. ఈ పార్టీ అంటారు, ఈరోజు ఈ పార్టీలో ఉండి ఎదుటి పార్టీని తిట్టిన వాళ్ళు రేపు పొద్దున దాంట్లో పోయి ఈ పార్టీని తిడతారు. అది రాజకీయాల్లో కామన్ నడుస్తుంటుంది. కానీ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి జనాలు ఎంటర్టైన్ చేస్తూ, జనాల్లో ఉండేవాళ్ళు మీరు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే జనాల్లో ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ వరకు లాగేంత వరకు ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న కొండ సురేఖ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దాని వెనకాల ఫస్ట్ దీనిపైన స్పందించింది ప్రకాష్ రాజు గారు. ఇది తప్పు, ఇలా మాట్లాడడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నాగ చైతన్య గారు ట్వీట్ చేయడం జరిగింది, చిరంజీవి గారు, నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ చాలామంది ట్వీట్ చేస్తూ దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మా సెషన్ నుంచి మంచు విష్ణు గారు కూడా, ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు కూడా లెటర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడండి. వీళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు, ప్రజలకు మీ వల్ల కొంతమందికి స్ఫూర్తి పొందుతుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు మాట్లాడితే మీరు శిక్షించండి, మాట్లాడండి. కానీ మీరే వీళ్ళపైన దుమ్మెత్తిపోయడం అనేది ఇంతవరకు కరెక్ట్. ఇది దీన్ని సినిమా ఇండస్ట్రీకి వదిలిపెట్టేసాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎంతోమందికి జీవనోపాధి, కొన్ని వేల మందికి జీవనోపాధి సినిమా ఇండస్ట్రీ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు. కానీ దీనికి దానికి సంబంధం లేదు. ఒక్కొక్కరు రోజుకు 500 సంపాదించే వాళ్ళు ఉంటారు, రోజుకు 2 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక్కొక్కరు లైఫ్కి, ఒక్కొక్కరు వాళ్ళు కష్టపడే విధానానికి, వాళ్ళ క్యారెక్టరైజేషన్కి వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు వస్తుంటాయి. కానీ మీరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాజకీయంగా చూసుకోండి, కేసులు పెట్టుకోండి, మీరు దూషించుకోండి, మీరు మాట్లాడుకోండి. అసలు సంబంధం లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి లాగడం అనేది కరెక్ట్ కాదు. పెద్దలు కేటీఆర్ అయినా కావచ్చు, కొండ సురేఖర్ గారు అయినా కావచ్చు, అటు ముఖ్యమంత్రి గారు అయినా కావచ్చు, ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ పైన సిఐడి దర్యాప్తు చేస్తుంది, దాని వెనకాల జరుగుతుంది. అదేం జరిగిందో అనేది తర్వాత ఏం జరిగినా సరే
రాజకీయాల్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎంతవరకు తీసుకొచ్చినా కప్పిపూడ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొన్న బెంగాల్లో కేసు చూసుకున్నట్టయితే సరే ఇప్పుడు ఏం లేదు. అలాగే జరుగుతాయి రాజకీయాలు. అప్పటి వరకు దుమారాన్ని జరుగుతుంది, కిందికెళ్ళి జరుగుతాయి, అండర్ గ్రౌండ్ వర్క్లో అవి జరుగుతూనే ఉంటుంది. అది రాజకీయాల్లో కామన్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక అమ్మాయిలని, ఆర్టిస్టులని ఇంత దారుణంగా దూషించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.